దడుచుకున్నావా దడుచుకున్నావా? నన్ను ఈ గెటప్లో చూసి షాక్ అయ్యావా? నైటీలో చూసి కంగారు పడ్డావా? కంగారు కాదు కానీ నువ్వు నాకు ఫస్ట్ టైం ఏ డ్రెస్ లో కనిపించావు. జీన్స్ లో. మరి జీన్ ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు? కంఫర్టబుల్ గా ఉంటుందని. నాకు నైటీ కంఫర్టబుల్. నైటీ కంఫర్టబుల్ ఏంటి? ఎందుకంటే నే పెద్దవంగానే మా మమ్మీ నాకు లుంగీలు ఇచ్చింది. లుంగీ కట్టుకుని ఇదే బెడ్ మీద పడుకున్నా. తెల్లారి లేచా, లుంగీ బాల్కనీలో ఉంది, నేను మొండిమాలతో బెడ్ మీద ఉన్నా. నవ్వావా? నవ్వావా? నేను కూడా ఇలాగే నవ్వా. అందుకే మా మమ్మీని చూసి నేను కూడా నైటీలు వేసుకోవటం మొదలుపెట్టా. సరే, ఫస్ట్ నైట్ మనకి నైటీ గొడవ ఎందుకు గానీ మ్యాటర్లోకి వచ్చేద్దామా? సత్య, పెళ్లికి ముందు నువ్వు నా ఫ్రెండ్వి కాదు, నేను నీ ఫ్రెండ్ని కాదు. నువ్వేంటో నాకు తెలియదు, నేనేంటో నీకు తెలియదు. అవునా? మనది లవ్ మ్యారేజ్ కాదు. అవునా? అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. అవునా? కాబట్టి నీ మనసేంటో నాకు తెలియాలంటే, నా మనసేంటో నీకు తెలియాలంటే, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి మొత్తం డీటెయిల్స్ తెలియాలంటే మళ్ళీ మనం పెళ్లి చూపుల నుంచి కథ మొదలు పెడదాం. ఓకే? నువ్విప్పుడు పెళ్లి కూతురివి, నేనిప్పుడు పెళ్లి కొడుకుని. ఇలా కూర్చుంటా, పెళ్లి చూపులు స్టార్ట్. నీ పేరేంటి? సత్య. ఏం చదువుకున్నావు? MBA. నీకు వంట చేయటం వచ్చా? వచ్చు. డాన్స్ వచ్చు. నీ కోపం ఎక్కువ తక్కువ? ఎక్కువ. నువ్వు శీలవతివా తిరుగుమోతువా? చెప్పు సత్య, నువ్వు మంచిదానివా బజారు దానివా? నాకు డౌట్ ఎందుకో తెలుసా? పెళ్లికి ముందు నీకు లవ్ అఫైర్ ఉంది. లవర్ ఉన్నాడు, వాడు నిన్ను కౌగులించుకుని ఉంటాడు, వాడు నీకు ముద్దు పెట్టుంటాడు. Am I right? చెప్పు సత్య, నీకు లవర్ ఉన్నప్పుడు మొగుడుగా నేను అనుమాన పడటం కరెక్టా కాదా? ఎక్స్క్యూజ్ మీ. బాబీ, బాబీ, ఐ లవ్ యూ బాబీ, ఐ మిస్ యూ బాబీ. బాబీ వస్తాను, బాబీ వస్తాను, వస్తాను, వస్తాను బాబీ, వస్తాను బాబీ, వస్తాను, వస్తాను బాబీ. లేకపోతే చచ్చిపోతాను బాబీ. ఐ లవ్ యూ బాబీ. బాబీ, నన్ను వదిలిపెట్టాలి మాకు బాబీ, ఇక్కడే ఉండు బాబీ. బాబీ, ఐ లవ్ యూ బాబీ. ముద్దు బాబీ, ముద్దు, మనం జీవితాంతం కలిసి ఉండాలంటే అసలు పెళ్ళే చేసుకున్నాను కదమ్మా. అవును, నువ్వు తోడుంటే పెళ్లే చేసుకోరని చెప్పాను. మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు? దానికేదో లవర్ ప్రాబ్లం ఉందని బలవంతంగా నాకు పెళ్లి చేశారు. అంటే నాకు అన్యాయం చేస్తావా? నీకోసం నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. ముద్దు ముద్దు వద్దు ముద్దు. అది సరే, నీకు మగతనం లేదన్న సంగతి దానికి తెలుసా? దానికి తెలుసా? దానికి తెలుసా? వస్తానే. ఓకే.
మగవాళ్ళు కాదా అండి? నేను మగాణ్ణని నీతో చెప్పానా? నేను మగాణ్ణని నిన్ను లవ్ చేశానా? నేను మగాణ్ణని నీతో పెళ్లి చూపులు జరిపించుకున్నానా? నేను మగాణ్ణని నీతో పెళ్లి పీటల మీద కూర్చున్నానా? కన్నీళ్లు ఆడవాళ్ళకే కాదు, మాకు ఉంటాయి. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసులే. నా బాయ్ ఫ్రెండ్ బాబీని చూసావు కదా, కుళ్ళుకుంటున్నావు. ఏ, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు, నాకిచ్చి బలవంతంగా అంటగట్టారు. తప్పు నీదే. నీ కుటుంబం పరువు కోసం నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. అలాగే మా కుటుంబం పరువు కోసం నాకు మ్యాటర్ లేదన్న విషయం, నేను మగాడు కాదు అన్న విషయం నీ గుండెల్లోనే పెట్టుకోవాలి. నీ గుండెల్లోనే పెట్టుకోవాలి. అదర్వైజ్ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ పాలవాడితో తిరుగుతున్నావని, నువ్వు క్యారెక్టర్ లేనిదానివని ప్రాపగాండా చేస్తా. ప్రాపగాండా. సత్య, నేను ఎలాంటి వాణ్ణైనా నీ భర్తని. నేనింట్లో లేనప్పుడు గోడలు దూకటం మొదలుపెట్టావో నాలో మగతనం లేనట్టుగా నీలో ఆడతనం లేకుండా పోద్ది. ఏ సత్య, నా బాయ్ ఫ్రెండ్ బాబీని చూసావు కదా, వెరీ క్యూట్.
ఈ చేతులతో నీ బాడీ మొత్తం టచ్ చేశా, కానీ నీకు సెక్స్ ఫీలింగ్స్ కలగలేదంటే ఈ చేతుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, ఈ చేతులకి మ్యాగ్నెటిక్ పవర్ లేదు. ఐ ఆమ్ అన్ఫిట్, ఐ ఆమ్ యూజ్లెస్, ఐ ఆమ్ సెన్స్లెస్. దీని ఫీలింగ్స్ తర్వాత మ్యాటరు, ముందు దీని బాడీ ఏంటి తేడాగా ఉంది. బొగ్గలు చాలా మెత్తబడ్డాయి. అమ్మా, పెదాలు కూడా బాగా నలిగిపోయి ఉన్నాయి. నా పెళ్ళం చాలా తేడా కేసులాగా ఉంది. తేల్చుకుంటా, తేలుస్తా. నిన్న పాలవాడు వచ్చేశాడు, అందుకే నీ బాడీ మెత్తబడిపోయింది, నీ ఒళ్ళంతా లూజ్ అయిపోయింది. నువ్వు ఎంత మెత్తబడిపోయావంటే ఇంత. ఎవడో ఒత్తితే నా బాడీలో పాటలు మెత్తబడలేదు. మీలో ఉన్న మగతనాన్ని ఎవడో ఎత్తుకుపోయాడని మీరు ఆడమ్మగా కాకుండా తయారయ్యారా? లేదు కదా, లేదు కదా. పుట్టుకతోనే మీరు తేడాగా పుట్టారుగా, నేను అంతే, ఇలా స్మూత్ బాడీతో పుట్టా. మా అమ్మ నాన్న తప్ప నన్ను ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదండి. ఏ తండ్రి అయినా తన కూతురిని సెక్స్ కోరికలతో ముట్టుకుంటాడా అండి? ఏ అమ్మ కూతుళ్ళు మీరు మీ బాయ్ ఫ్రెండ్ బాబీని లంగా ఫీలింగ్స్ వాటేసుకున్నట్టు వాటేసుకొని చావరండి, చావరు. కాబట్టి నా పెదాలు మెత్తబడ్డాయని, బుగ్గలు సొట్టబడ్డాయని, నడువులు నలిగిపోయాయని అనుమానించి చంపకండి. నువ్వు నమ్మకంగానే చెబుతున్నావు. నా డౌట్లు నాకున్నాయి, నాకు చాలా డౌట్లు ఉన్నాయి.